చదువుకొని ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్న మన ఆడపిల్లలకు కార్యాలయాల్లోనైనా రక్షణ ఉందా? సాఫ్ట్‌వేర్ రంగం అంటే సభ్యత, సంస్కారం ఉంటుందని భావిస్తే, అక్కడ కూడా మతపరమైన వేధింపులు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆఫీసు ముసుగులో అమాయకపు ఆడపిల్లలను లక్ష్యంగా చేసుకొని లవ్ జిహాద్ వంటి కుట్రలకు పాల్పడుతున్నారా? పనిచేసే చోట తోటి ఉద్యోగుల నుంచి వేధింపులు ఎదురైతే వారు ఎవరికి చెప్పుకోవాలి? కేవలం బయట ప్రపంచంలోనే కాదు, ఇప్పుడు ఆఫీసు గదుల మధ్య కూడా మన ఆడపిల్లల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఐటీ రంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నాసిక్లోని 8 మంది మహిళా ఉద్యోగులను లక్ష్యంగా లవ్ జిహాద్ గ్రూప్ పంజా విసిరారు. నిందితులు ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, ఫారూక్ ఖురేషీ, రజా మెమోన్, తౌఫిక్ అత్తార్లుగా గుర్తించారు. మతం మార్చేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. సాధ్యం కాకపోవడంతో యువతులను లైంగికంగా వేధిస్తున్నారు. కాదు అన్న వారిని రకరకాలుగా అణిచివేసేందుకు యత్నిస్తున్నారు. ఈ వార్తలు వింటున్న తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎంతో కష్టపడి చదివించి తమ పిల్లలు ప్రయోజకులవుతారని ఐటీ కంపెనీలకు పంపిస్తే అక్కడ ఇలాంటి మతపరమైన వేధింపులు, కుట్రలు జరుగుతాయని వారు ఊహించలేకపోతున్నారు. ఆఫీసుల్లో ఉండాల్సిన భద్రత కరువైతే తమ పిల్లలను ఉద్యోగాలకు ఎలా పంపాలని వారు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు గురించి, వారి గౌరవం గురించి ఆలోచిస్తూ తల్లిదండ్రులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. చివరగా ప్రతి యువతి మరియు వారి తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆఫీసులో స్నేహం పేరుతో దగ్గరయ్యే వారి ఉద్దేశాలను గమనిస్తూ ఉండాలి. లవ్ జిహాద్ వంటి కుట్రలు కేవలం రోడ్ల మీద మాత్రమే కాదు, ఇలాంటి పెద్ద కంపెనీల్లో కూడా పొంచి ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మన ఆడపిల్లలు తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడంలో రాజీ పడకూడదు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే కుటుంబ సభ్యులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలి. అప్రమత్తతే మనకు రక్షణ. Mind Media, the voice of India.